నమస్తే, వెల్కమ్ టు ఏబీసీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. రాజమండ్రిలో ఘనంగా రెండేళ్ల నమ్మకం, అభివృద్ధి సంక్షేమం జిల్లా స్థాయి వేడుకలు. మంత్రి నిమ్మల రామానాయుడు, పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్. కార్మికుల సమస్యలపై నెల 29న ఢిల్లీలో కేంద్ర కార్మిక ఐక్య కార్యాచరణ. ఏఐటీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్ వెంకట సుబ్బయ్య. పేపర్ మిల్లు మూతపడుతుందనే ఆందోళన వద్దు, రిటైర్డ్ ఆఫీసర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు డీకే విశ్వేశ్వరరెడ్డి. రాష్ట్ర ప్రభుత్వం గత 2 సంవత్సరాల కాలంలో అమలు చేసిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల వివరాలను ప్రజలకు తెలియజేయాలనే ఉద్దేశంతో రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్న రెండేళ్ల నమ్మకం, అభివృద్ధి సంక్షేమం కార్యక్రమంలో భాగంగా జిల్లా స్థాయి కార్యక్రమాన్ని రాజమహేంద్రవరంలోని శ్రీ వెంకటేశ్వర ఆనం కళా కేంద్రంలో ఘనంగా నిర్వహించారు. బొమ్మూరు పాఠశాలకు చెందిన విద్యార్థిని తేజస్విత రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన వృత్తి విద్యా కోర్సులపై ఆంగ్లంలో ప్రసంగించి సభికులను ఆకట్టుకుంది. పాఠశాల స్థాయిలోనే వృత్తి విద్య ద్వారా ఉపాధి అవకాశాలను అందిపుచ్చుకునే అవకాశాలు పెరుగుతున్నాయని, తాను రూపొందిస్తున్న నెట్ జీరో ప్రాజెక్టు విశేషాలను సభికులకు వివరించింది. ఉపయోగం లేని వస్తువులను ఉపయోగకరంగా వస్తువులుగా మలిచే విధానాన్ని ఆంగ్లంలో విశ్లేషించిన ఆమె ప్రతిభా మంత్రులు, ప్రజాప్రతినిధులు, సభికులను విశేషంగా ఆకట్టుకుంది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు, పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్, కలెక్టర్ కీర్తి చేకూరి, శాసన మండలి సభ్యులు సోము వీర్రాజు, ఎమ్మెల్యేలు ఆదిరెడ్డి శ్రీనివాస్, బత్తుల బలరామకృష్ణ, నల్లమిల్లి రామకృష్ణారెడ్డి పాల్గొన్నారు. సంక్షేమం, అభివృద్ధి పాలనపై ఈరోజు మన తూర్పు గోదావరి జిల్లా తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వ సమావేశం సందర్భంగా వేదికను అలంకరించినటువంటి, వేదిక ముందున్నటువంటి తెలుగుదేశం, జనసేన, బీజేపీ కుటుంబ సభ్యులకు, పాత్రికేయ మిత్రులకు అందరికీ కూడా ముందుగా నా నమస్కారాలు మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ ఉన్నా. 2024లో మనం అధికారంలోకి వచ్చే సమయానికి మనందరికీ తెలుసు ఆర్థిక పరిస్థితి ఎట్లా ఉందో. వెంటిలేటర్ మీద ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితిని ఈ రాష్ట్రానికి గత ప్రభుత్వం వారసత్వంగా ఇచ్చినటువంటి పరిస్థితి. అటువంటి వెంటిలేటర్ మీద ఉన్నటువంటి ఆర్థిక స్థితి నుంచి ఈ యొక్క 2 సంవత్సరాల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అభివృద్ధి సంక్షేమాన్ని మనం ప్రతి నిత్యం కూడా మనం చూస్తూ ఉన్నాం. అందులో ముఖ్యంగా 200 రూపాయల పింఛన్ని ఆ రోజు 2000 రూపాయలు చేసింది చంద్రబాబు నాయుడు గారు. ఆ 2000 రూపాయల పింఛన్ని 3000 రూపాయలు చేస్తానని 1000 రూపాయలు పెంచడానికి 5 సంవత్సరాలు పట్టింది గత పాలకుడికి. ఈరోజు 4000 రూపాయలు చేస్తామనేటువంటి పింఛన్ని 4000 రూపాయలు కాదు, ఏప్రిల్ నెలలో మాట ఇచ్చామని ఏప్రిల్, మే, జూన్ 3 నెలలు 3000 ప్లస్ 4000 7000 రూపాయలు అక్షరాల ఆ ఇంటి గడప దగ్గర అందిస్తున్నటువంటి ప్రభుత్వం మన కూటమి ప్రభుత్వం. దివ్యాంగుల పింఛను 5 సంవత్సరాల్లో 3000 రూపాయలకి 1 రూపాయి పెంచడానికి మనసు రాల గత పాలకుడికి. కానీ ఈ ప్రభుత్వం ఆ 3000 రూపాయలకి పింఛన్కి 500, 1000 రూపాయలు కాదు, 3000కి 3000 కలిపి 6000 రూపాయలు ఇస్తున్నటువంటి ప్రభుత్వం ఈరోజు కూటమి ప్రభుత్వం. ఈరోజు ఈ దేశంలో ఏ రాష్ట్రానికి వెళ్ళినా ఒక్క తెలంగాణలో 2000 రూపాయలు పింఛను ఉంది, కానీ మిగిలినటువంటి ఏ రాష్ట్రానికి పోయినా 1500, 1000, చాలా రాష్ట్రాల్లో 500 రూపాయలు మాత్రమే. ఒక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మాత్రమే 4000, 6000, 10,000, 15,000 ఇస్తున్నటువంటి ఏకైక ప్రభుత్వం మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం అనే విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఉన్నా. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి చెప్పాడు, మీ పిల్లలకి మేనమామగా ఉంటానని చెప్పాడు. ఆయన సతీమణి భారతీరెడ్డి గారితో ఇంటింటికి వెళ్ళి ఒక బిడ్డని బడికి పంపితే 15,000, 2 బిడ్డలను బడికి పంపితే 30,000 రూపాయలు అని చెప్పింది. అధికారంలోకి వచ్చాక మాట తప్పి మడమ తిప్పి ఒక బిడ్డకి మేనమామగా ఉండి మిగిలినటువంటి బిడ్డలను రోడ్డు మీద వేసినటువంటి పరిస్థితి ఆ రోజు.
కానీ ఈరోజు కూటమి ప్రభుత్వం తల్లికి వందనం కింద ఎంతమంది పిల్లలుంటే అంతమందికి ఈరోజు తల్లికి వందనం. 2 పిల్లలుంటే 26,000, 3 పిల్లలుంటే 39,000, 4 పిల్లలుంటే 52,000, 5 పిల్లలుంటే 65,000. ఈ మాట నేను చెప్పడం కాదు, సాక్షాత్తు గత పాలకుడ నియోజకవర్గమైనటువంటి పులివెందుల నియోజకవర్గం నుంచి ఒక ఆమె వాట్సాప్లో పెట్టింది. ఆమె చాలా క్లియర్గా వాట్సాప్లో వీడియోలో చెప్పింది, గతంలో నేను ఓటేసినటువంటి ఎమ్మెల్యే ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నా 5 పిల్లలుంటే 13,000 రూపాయలు నా అకౌంట్లోకి వచ్చాయి. కానీ ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండగా నా 5 పిల్లలకి 65,000 రూపాయలు వచ్చాయని సాక్షాత్తు పులివెందుల నియోజకవర్గం నుంచే ఈవేళ వాట్సాప్లో వీడియో పెట్టింది అని అంటే ఈవేళ తల్లికి వందనం ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎట్లా అమలు చేసుకుంటూ పోతూ ఉన్నామో. కేంద్రం సాయంతో ఈవేళ 20,000 రూపాయలు పెట్టుబడి సాయంగా రైతుకు అందించేటువంటి కార్యక్రమం అన్నదాత సుఖీభావ కానీ, 5 రూపాయలకి అన్నం పెట్టేటువంటి అన్నా క్యాంటీన్లు ఈరోజు 5 కోట్ల మంది ఈవేళ ఈ 2 సంవత్సరాల్లో కడుపు నింపేటువంటి కార్యక్రమం. 5 రూపాయలకి కనీసం డిస్పోజల్ ప్లేట్ కూడా రాదు. అటువంటిది ఈవేళ 5 రూపాయలకే పేదవాడి కడుపు నింపుతున్నటువంటి పరిస్థితి ఈవేళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. మహిళలకు ఉచితంగా ఆర్టీసీలో టికెట్ లేకుండా ప్రయాణం చేస్తూ ఇప్పటికీ చూస్తే దగ్గర మరి 79 కోట్ల టికెట్లు ఈవేళ లేకుండా ఈవేళ మహిళలకి 2 సంవత్సరాల్లోనే ఉచిత ప్రయాణం కల్పించినటువంటి ప్రభుత్వం ఈరోజు మన కూటమి ప్రభుత్వం. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని రద్దు చేసి ప్రైవేట్ ఆస్తుల్ని కాపాడినటువంటి ప్రభుత్వం మన ప్రభుత్వం అనేటువంటి విషయాన్ని, అదేవిధంగా 3 గ్యాస్ వేదిక తరపున శిరస్సు వంచి నమస్సుమాంజలి తెలియజేస్తా ఉన్నాను. మీ అందరికీ తెలుసు, 2019 నుంచి 24 వరకు ఉన్నటువంటి ఆ రాక్షస పరిపాలన, 2024 నుంచి వాళ్ళ 26 వరకు ఈ 2 సంవత్సరాలుగా జరుగుతున్నటువంటి సుపరిపాలన, ఈ రెండింటి మధ్య వ్యత్యాసం ఎంత ఉందో మీ అందరికీ తెలుసు. అందుకే ఇవాళ కేవలం ప్రజల యొక్క ఆమోదంతో, ఇప్పుడే మీరు చూశారు కొంతమంది బెనిఫిషరీస్ మాట్లాడేటువంటి మాటలు, అంటే ప్రజల్లో ఆ సంతృప్త స్థాయి బాగా ఉండి ఎన్నికల సమయంలో ఏ కార్యక్రమాలు ఏ హామీలైతే మనం ఇచ్చామో ఆ హామీలన్నింటినీ కూడా తూచా తప్పకుండా అమలు చేస్తున్నటువంటి నేపథ్యంలో రాష్ట్ర ప్రజలందరి మనసుల్లో కూడా ఈ కూటమి ప్రభుత్వం బాగా పరిపాలన చేస్తుంది, కార్యక్రమాలను అమలు చేస్తుంది, పథకాల ద్వారా సంక్షేమ పథకాల ద్వారా కార్యక్రమాలని అమలు చేయడంతో పాటు అభివృద్ధి కార్యక్రమాలను కూడా చేపడుతుందనేటువంటి విశ్వాసాన్ని ఇవాళ రాష్ట్రంలో ఆ మూల నుంచి ఈ మూల వరకు కూడా అందరూ చూపిస్తున్నటువంటి నేపథ్యంలో 2 సంవత్సరాల సుపరిపాలనని పూర్తి చేసుకుని 3వ సంవత్సరంలోకి అడుగు పెడుతున్నటువంటి ఈ శుభ సందర్భంలో సగర్వంగా గుండెల నిండా ఊపిరి పీల్చుకుని మేము మీకోసం పనిచేస్తున్నామని చెప్పడానికే ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నాం అనేటువంటి మాటను కూడా మీ అందరికీ మనవి చేస్తున్నాను. అంతేకాదు, మీకు తెలుసు, కూటమి ప్రభుత్వం ఒక వినూత్నమైనటువంటి ప్రయోగాన్ని చేసినటువంటి ప్రభుత్వం. గతంలో కూడా కూటమి ఉంది కానీ కొన్ని పార్టీలు భాగస్వామ్యం తీసుకోలేదు. ఇవాళ మాత్రం కూటమి ప్రభుత్వంలో 3 పార్టీలు, ప్రధానమైన పార్టీలు తెలుగుదేశం పార్టీ, అదేవిధంగా జనసేన పార్టీ, భారతీయ జనతా పార్టీ, 3 పార్టీలకి సంబంధించినటువంటి భాగస్వామ్యం సమానంగా ఉండి 3 పార్టీలు కలిసి అద్భుతమైనటువంటి పరిపాలన అందిస్తున్నటువంటి ఈ శుభ సందర్భంలో దేశంలోనే గ్రేట్ విజనరీగా పేరు పొందినటువంటి మన ముఖ్యమంత్రి వర్యులు, పరిపాలనా దక్షులు, రాష్ట్రాన్ని ఆనాటి అవిభాజ్య ఆంధ్రప్రదేశ్ని కానీ ఇవాల్టి విభజిత ఆంధ్రప్రదేశ్ని కానీ అద్భుతమైన రీతిలో ముందుకు తీసుకెళ్తున్నటువంటి దార్శనిక నేత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఒక పక్కన, మరో పక్కన పేదవాడికే అధికారం కావాలి కానీ రాజకీయ నాయకులకి కాదు, పేదవాడి కళ్ళల్లో ఆనందం చూడడానికే పార్టీ పెట్టారని చెప్పి ఆ పార్టీ ద్వారా కార్యక్రమాలు రూపకల్పన చేసి కూటమి వాళ్ళలా నిలబడడానికి ప్రధాన కారకులైనటువంటి కొణిదెల పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రిగా మరోవైపు వీరిద్దరికీ పైన సంపూర్ణమైనటువంటి సహకారం ఇస్తూ అటు పోలవరం ప్రాజెక్టు కానివ్వండి, ఇటు రాజధాని కానివ్వండి, రాష్ట్రానికి సంబంధించిన ప్రతి కార్యక్రమానికి కూడా ఇతోధికంగా సేవలు అందించి సహకారం అందిస్తున్నటువంటి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఆ పైనుంచి ఇలాగే ఈ 3 పార్టీల నాయకులు కలిసి ఒక సుపరిపాలనని ఈ రాష్ట్రానికి సంబంధించి
సర్వతోముఖమైనటువంటి అభివృద్ధిని సాధించడానికి చేసే ప్రయత్నంలో భాగంగా మేమందరం ముందుకు వెళుతున్నామనేటువంటి మాటని మీకు మనవి చేస్తున్నాను. ఇప్పుడే చెప్పారు వాళ్ళందరూ, తల్లికి వందనం. ఆమె మాట్లాడినప్పుడు ఆవిడ ఇలా వచ్చిన తర్వాత మేము అడిగాం, మీకు ఎంతమంది పిల్లలమ్మా అంటే 3 పిల్లలు అన్నారు. 3 పిల్లలకి వస్తుందా తల్లికి వందనం అంటే వస్తుందనేటువంటి మాట ఆవిడ గర్వంగా చెప్పగలిగింది. అదేవిధంగా అన్నదాత సుఖీభవ కానీ, స్త్రీ శక్తి పథకం కానివ్వండి, వచ్చిన వెంటనే ఇచ్చినటువంటి మన పెన్షన్లు 4,000 రూపాయలకి పెంచినటువంటి కార్యక్రమం కానివ్వండి, దీపం పథకం కానివ్వండి, రైతులకి వారి ధాన్యాన్ని చివరి గింజ వరకు కొనుగోలు చేసిన ధాన్యానికి వెంటనే వారి ఖాతాల్లోకి మనం ధనం వేసినటువంటి కార్యక్రమం కానివ్వండి, ఇలా చూసుకుంటూ వెళితే 2 ఏళ్ల కాలంలో 20 సంవత్సరాలకి సరిపడే అద్భుతమైనటువంటి కార్యక్రమాల్ని చేపట్టినటువంటి ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వం అనేటువంటి మాటని మీకు మనవి చేస్తున్నాను. ఆ రోజున మీరు రాజమహేంద్రవరం వేదికగా సామాన్యులకు సైతం కార్పొరేట్ స్థాయి మూత్రపిండాల చికిత్సలు అందిస్తున్న సాగర్ కిడ్నీ కేర్ తన దశాబ్ద కాలపు సేవలను పూర్తి చేసుకుంది. ఆసుపత్రి 10 ఏళ్ల ప్రస్థానాన్ని పూర్తి చేసుకుని ఈ నెల 26వ తేదీ శుక్రవారం నగరంలోని జేఎన్ రోడ్డులో ఉన్న చెరుకూరి కళ్యాణ మండపంలో నిర్వాహకులు ఒక భారీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు సాగే ఈ వేడుకల్లో మూత్రపిండాల వ్యాధులపై ప్రజలకు విస్తృత అవగాహన కల్పించేలా ప్రత్యేక సదస్సు నిర్వహిస్తున్నారు. కోస్తా ఆంధ్ర ప్రాంతంలోనే తొలిసారిగా అత్యంత స్వచ్ఛమైన డయాలసిస్ నీటిని వినియోగిస్తూ సాగర్ కిడ్నీ కేర్ రోగులకు విశేష సేవలు అందిస్తోంది. అతి తక్కువ ఖర్చుతోనే అత్యాధునిక రక్త శుద్ధి సేవలతో పాటు నిరంతర అత్యవసర వైద్యాన్ని అందుబాటులోకి తెచ్చింది. 10 ఏళ్ల పాటు తమ సంస్థకు అండగా నిలిచిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుతూ శుక్రవారం జరగనున్న ఈ వార్షికోత్సవ వేడుకలు ప్రజలు శ్రేయోభిలాషులు భారీ సంఖ్యలో తరలి రావాలని ఆసుపత్రి వైద్యుడు పి శశాంక్ తెలిపారు. మన ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రజలందరిలో హార్ట్ స్ట్రోక్, బ్రెయిన్ స్ట్రోక్ మీద భారీగా అవగాహన ఉంది. చాలా తక్కువ మందికి అవగాహన లేకపోవడం అంటూ ఉంటుంది. ఎక్కువ మందికి హార్ట్ స్ట్రోక్, బ్రెయిన్ స్ట్రోక్ అంటే ఏంటో చాలామందికి తెలుసు, విలేజ్ డాక్టర్స్కి కూడా ఐడియా ఉంది. కానీ కిడ్నీ జబ్బులు, కిడ్నీ ఫెయిల్యూర్ వచ్చిన పేషెంట్స్ లాస్ట్ వరకు క్రియాటిన్ 6-7 వెళ్ళి వాంతులు వచ్చి లేకపోతే ఆయాసం వచ్చి వెంటిలేటర్ ఎక్కే పరిస్థితుల్లో కానీ, కాళ్ళు వాపులు విపరీతంగా వచ్చిన పరిస్థితుల్లో కానీ ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో కిడ్నీ హాస్పిటల్కి వచ్చే సందర్భం లేదు. అది సాగర్ కిడ్నీ కేర్ అవ్వచ్చు, లేకపోతే ఇంకో కిడ్నీ హాస్పిటల్ అవ్వచ్చు. సో ఈ అవేర్నెస్ అనేది మన జనరల్ పబ్లిక్లో చాలా తక్కువ, అది ఉభయ గోదావరి జిల్లాల్లో. రెండో ముఖ్య ఉద్దేశం ఏంటంటే కిడ్నీ చెడిపోయింది, డయాలసిస్ స్టేజ్కి వచ్చారు, మీకు కిడ్నీ మార్పిడి అవసరం అంటే ఎక్కువ మంది అడిగే క్వశ్చన్ కిడ్నీ ఎక్కడ దొరుకుద్ది, మేము కిడ్నీ అమ్ముకోవచ్చా? సో ఇది మేజర్ క్వశ్చన్. సో మనం ట్రాన్స్ప్లాంట్ చేయకపోయినా పేషెంట్స్ని డయాలసిస్లో 18 ఏళ్ళ నుంచి 65 ఏళ్ళు వచ్చిన వాళ్ళని ముందు ట్రాన్స్ప్లాంట్కి ఎక్కడో ఒక చోట పేరు నమోదు చేసుకుంటాం. లీగల్గా మదరు, ఫాదరు, బ్రదరు, సిస్టరు ఆర్ బాబాయిలు, పెద్దమ్మలు వీళ్ళు కమిటీ అప్రూవల్ తీసుకోవాలి. అలా లేని పక్షంలో ఈ బ్రెయిన్ డెత్ క్రైటీరియా అంటే యాక్సిడెంట్ కేసుల్లో కిడ్నీ వచ్చేది కెడావర్ ట్రాన్స్ప్లాంట్ అంటాం. దానికి మనకు తెలిసిన హాస్పిటల్స్లో వాళ్ళు ఎక్కడైతే ఇష్టపడతారో, విజయవాడ మణిపాల్ అవ్వచ్చు, లేకపోతే యశోద హైదరాబాద్ అవ్వచ్చు, లేకపోతే వైజాగ్ అవ్వచ్చు, మనం ఇక్కడి నుంచి ఒక నెఫ్రాలజిస్ట్గా వాళ్ళు ట్రాన్స్ప్లాంట్ తట్టుకోగలరా, వాళ్ళు ఇమ్యూనిటీ సపోర్ట్ చేద్దా అన్నది వాళ్ళతో మాట్లాడి వాళ్ళని కెడావర్ వెయిటింగ్ లిస్ట్లో పెడితే 3 నుంచి 4 సంవత్సరాలు 5 సంవత్సరాలు గ్రూప్ బట్టి వెయిటింగ్ లిస్ట్ బట్టి ఆర్గాన్ దొరికే అవకాశం ఉంటుంది. సో ఈ అవేర్నెస్ లేక చాలామంది దళారీ వ్యవస్థలో చిక్కుకొని డబ్బులు ఖర్చు పెట్టి కిడ్నీ రాక మేము ఖర్చు పెట్టేవాడిని కిడ్నీ రావట్లేదన్న బాధతో ఉండిపోతారు. సో అందరూ కూడా కిడ్నీ మార్పిడి చేయించుకునే వాళ్ళు షార్ట్ కట్స్ మానేసి కరెక్ట్ గవర్నమెంట్ ప్రొసీజర్లో వెళ్తే మీ ఆరోగ్యం, స్ట్రెస్, తర్వాత మీ మనీ వేస్ట్ అవ్వకుండా కాపాడుకోగలుగుతారు. ఇది ముఖ్య ఉద్దేశం. సెకండ్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే 10 ఏళ్ల వార్షికోత్సవం సందర్భంగా ఉభయ గోదావరి జిల్లాల్లో ఎక్కడా లేని విధంగా వాటర్ని, ఆర్ఓ వాటర్ని అల్ట్రా ప్యూర్ వాటర్ కింద తయారు చేయడం జరిగింది. ఈ అల్ట్రా ప్యూర్ వాటర్ చేయటం వల్ల రక్త శాతం తగ్గిపోవటం, తర్వాత డయాలసిస్లో నాణ్యత పెరగడం జరుగుద్ది. అల్ట్రా ప్యూర్ వాటర్ అంటే టీడీఎస్ <9 అండ్ బ్యాక్టీరియల్ అండ్ ఎండోటాక్సిన్ ఫార్మ్స్ ఆర్ కోలీఫార్మ్స్ అన్నీ అసలు ఉండకూడదు. సో దీన్ని ఈక్వినాక్స్ ల్యాబ్, నావీ ముంబై, ఇండియాలో టాప్ 5 ల్యాబొరేటరీస్లో వాటర్ టెస్టింగ్ పంపించాం. ఆ కాపీస్ కూడా మీకు ఇస్తాం. అండ్ అనకాన్ ల్యాబొరేటరీస్ నాగ్పూర్లో కూడా పంపించాం. యూజువల్గా ఐఐటీస్ వాళ్ళు ప్రైవేట్ హాస్పిటల్ శాంపుల్స్ తీసుకోరు ప్రాసెసింగ్కి, బికాస్ వాళ్ళు గవర్నమెంట్ ఏజెన్సీ వర్క్లోడ్ ఎక్కువ ఉంటుంది. సో అండ్ సెకండ్ హీమోడయా ఫిల్టరేషన్ అంటే హార్ట్ పంపింగ్ less than 35% ఉన్న వాళ్ళకి డయాలసిస్లో బీపీ పడిపోవడం, సడన్గా డెత్ అయ్యే ఛాన్స్లు ఉంటాయి.
సో హీమోడయాఫిల్టరేషన్ అంటే వాటర్ కూడా, డయాలసిస్ వాటర్ కూడా పేషెంట్లో పంపించి రిమూవ్ చేస్తాం స్లోగా, సో దట్ హార్ట్ వీక్గా ఉన్న పేషెంట్స్ డయాలసిస్లో డెత్ అయ్యే అవకాశాలు తక్కువ ఉంటాయి, లాంగ్విటీ పెరుగుద్ది. సో ట్రాన్స్ప్లాంట్ చేసుకునే వాళ్ళకి మధ్యలో హార్ట్ వీక్గా ఉండి ఇబ్బంది అనుకున్న వాళ్ళకి 6 నెలలు సంవత్సరం పాటు ఇదో బ్రిడ్జ్ కింద పనికొస్తుంది. సో దీనికి మెయిన్ కావాల్సింది అంటే వాటర్ నాణ్యత. సో 26న చెరుకూరి కళ్యాణ మండపంలో మనకి డాక్టర్ శివకుమార్ గారు ఎక్స్ డైరెక్టర్ స్విమ్స్, తర్వాత రాజశేఖర్ చక్రవర్తి గారు యశోద నుంచి, తర్వాత కొల్లా ప్రవీణ్ గారు నారాయణ నుంచి, గొల్లపల్లి ప్రసాద్ గారు వైజాగ్ కేజీహెచ్ హెచ్ఓడి మరియు నిపుణులైన నెఫ్రాలజిస్టులు, కార్డియాలజిస్ట్ రమేష్ గోడపాటి గారు కిడ్నీ జబ్బుల్లో, కిడ్నీ వ్యాధుల్లో గుండె జబ్బు గురించి మాట్లాడటానికి, అండ్ డాక్టర్ సుబ్బయ్య చౌదరి గారు నరాల వీక్నెస్ కింద మాట్లాడటానికి. సో ఈ హీమోడయాఫిల్టరేషన్ ఏంటంటే హార్ట్ వీక్గా ఉండి మోర్ దెన్ 5-6 సంవత్సరాలు డయాలసిస్లో ఉండి కాళ్ళు సత్తు తక్కువగా ఉన్న వాళ్ళకి ఉపయోగపడుతుంది. అండ్ యూజువల్గా ఏంటంటే ఒక అపోహ, లైక్ హాస్పిటల్స్కి జనాలు ఓవర్ బిల్ చేస్తున్నారు, ఎక్కువ బిల్స్ అవుతున్నాయి అన్నది ఒక నానుడు. నార్మల్గా ఒక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్కి ఎస్టాబ్లిష్ చేయాలంటే 2 టైర్ సిటీస్లో బెడ్కి 40 లక్షలు అవుద్ది, ల్యాండ్ వాల్యూ కూడా క్యాలిక్యులేట్ చేస్తే. అదే కార్పొరేట్ హాస్పిటల్ హైదరాబాద్లో చేయాలంటే అదే బెడ్కి 1,20 లక్షలు అవుతుంది. బికాజ్ ఎక్విప్మెంట్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ గురించి చెప్తున్నాను నేను. సో దీనివల్ల వైద్య ఖర్చులు పెరగడం వల్ల జరుగుతుంది. సో జనాలందరికీ నేను ఏం చెప్తానంటే, మీరు సంపాదించే ప్రతి రూపాయిలో రోజుకి 50 రూపాయలు ఇన్సూరెన్స్కి కట్టుకోండి. సో ఆరోగ్యశ్రీ ఉన్నా లేకపోయినా కొన్ని జబ్బులకి ఆరోగ్యశ్రీ కవర్ చేయకపోవచ్చు, లేకపోతే కొన్ని స్టంట్లు కానీ కొంచెం కాస్ట్లీ వైద్యం కానీ ఆరోగ్యశ్రీలో రాకపోవచ్చు. సో ఒక కప్ ఆఫ్ కాఫీ ఏదైతే మీరు తాగుతున్నారో, ఒక కుటుంబంలో ఒక వైఫ్ అండ్ హస్బెండ్కి కాఫీకి ఖర్చు పెట్టేది హెల్త్ ఇన్సూరెన్స్కి ఖర్చు పెట్టుకోవడం బెటర్. ఇప్పుడు నా హాస్పిటల్కి క్యాష్లెస్ లేదు, కానీ క్యాష్ కట్టుకున్న తర్వాత 30 రోజుల్లో అందరికీ రీఎంబర్స్ అయింది. ఎందుకు కారణం ఏంటంటే, మనం ఎవరన్నా పొరపాటున ఇన్సూరెన్స్ వాళ్ళు రిజెక్ట్ రాసినా మనం ఎందుకు చేసాం వైద్యం, ఆ వైద్యం తాలూకా ప్రూఫ్ని అటాచ్ చేసి పంపిస్తే ఏ ఇన్సూరెన్స్ కంపెనీ కూడా రిజెక్ట్ చేయడానికి లేదు. రిజెక్ట్ చేస్తే కన్జ్యూమర్ ఫామ్లో వాళ్ళని లీగల్గా లాగొచ్చు. మనం ట్రీట్మెంట్ న్యాయబద్ధంగా ఒక గైడ్ ఆధారిత పూరిత వైద్యం అయితే ఏ ఇన్సూరెన్స్ కంపెనీ కూడా రిజెక్ట్ చేసే అవకాశం లేదు. ఓకే, సో డాక్టర్గా మనం ఎందుకు రిజెక్ట్ అయిందని రాస్తే సరిపోదు. మనం ఏ వైద్యం ప్రకారం వాళ్ళకి డయాలసిస్ ఎందుకు చేసామో, జిఎఫ్ఆర్ తగ్గిన తర్వాత చేసామా, క్రియాటిన్ 6 తర్వాత చేసామా, లేకపోతే 2-3కే చేసామా అన్నది చూసుకుంటారు. సో వైద్యం ఆధారిత పరంగా చేస్తే ఇన్సూరెన్స్ రాకుండా లేదు. అండ్ మన హాస్పిటల్లో 9 ఏళ్ళ నుంచి నేను విలేజ్ డాక్టర్స్కి అగెనిస్ట్ కాదు, కానీ నాకు రెఫరల్ కానీ దళారీ వ్యవస్థ కానీ నేను నమ్మను. పేషెంట్కి హాస్పిటల్లో రాగానే రిసెప్షన్ మీద రేట్లు డిస్ప్లే చేయబడతాయి, అది WHO నామ్స్ DMHO నామ్స్ ప్రకారం రన్ చేస్తున్నాం. సో ఇప్పటికి వచ్చి నేను ఎందుకు సపోర్ట్ చేయను అంటే, వైద్య ఆల్రెడీ కిడ్నీ జబ్బులు వచ్చిన వాళ్ళకి వైద్యమే ఎక్కువ ఖరీదు అవుద్ది. మళ్ళీ దళారీ వ్యవస్థలో అంతా డబ్బులు మయమయ్యేసరికి ఇంకా కాస్ట్ పెరుగుద్ది. సో నాకు మానసిక సంతృప్తి అనే పని నేను చేయను. ఓకే, సో విలేజ్ డాక్టర్స్ నేను తక్కువ పరచడం కాదు. సో వాళ్ళ దగ్గర ఉంచుకొని పెయిన్ కిల్లర్స్, స్టెరాయిడ్స్ ఇవ్వటం వల్ల పిల్లలు ఇదవుతున్నారు. సెకండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ యువతకి ఏంటంటే, జిమ్ చేసేటప్పుడు హెవీ జిమ్ అలవాటు లేకుండా ఒకేసారి చేయటం, స్టెరాయిడ్స్ తీసుకోవటం వల్ల మజిల్ బ్రేక్ డౌన్ అయ్యి కిడ్నీలు గొట్టాలు ఫెయిల్ అవుతున్నాయి. ఓకే, అండ్ డ్రగ్ అడిక్షన్ వల్ల, స్మోకింగ్ వల్ల కూడా చాలా హార్మ్ఫుల్ ఉంది యూత్లో. సో ఇది నేను చెప్పదలుచుకున్న విషయం. సో జూన్ 26న చెరుకూరిలో పొద్దున్న 9:30 నుంచి 10:30 వరకు రావాల్సిందిగా కోరుకుంటున్నాను ప్రెస్ వాళ్ళందరినీ. అక్కడ ప్రముఖ డాక్టర్లందరూ కిడ్నీ జబ్బుల మీద అవగాహన కల్పిస్తారు. అండ్ ఒక 5-6 నిమిషాలు గోదావరి రివర్ వాటర్ ఎంత పొల్యూషన్ ఉంది, దాన్ని ఎంత శుద్ధి చేస్తే ఏ స్టేజ్కి తీసుకొస్తున్నామో, రానున్న రోజుల్లో దాని మీద చర్యలు తీసుకోకపోతే ఎలా మనం ఇబ్బంది పడాల్సి వస్తుంది, నడి రోడ్డు నుండి కూడా మనకు మంచినీరు వచ్చే అవకాశం లేకుండా పోతుంది. థ్యాంక్ యూ. రాజమహేంద్రవరం ఎన్నికల కమిషన్ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభమైన ప్రత్యేక ఓటర్ల సవరణ ప్రక్రియ రాజమహేంద్రవరం నగరంలోని ప్రారంభమైందని వైసీపీ క్యాడర్ నాయకులు, వార్డు ఇన్ఛార్జీలు, కార్యకర్తలు, బూత్ లెవెల్ ఏజెంట్లు నిరంతరం అప్రమత్తంగా ఉండాలని మాజీ ఎంపీ వైసీపీ జాతీయ అధికార ప్రతినిధి మార్గాని భరత్రామ్ కోరారు. పార్టీ కార్యాలయంలో బుధవారం పార్టీ నాయకులు, వార్డు ఇన్ఛార్జీలు, బూత్ లెవెల్ ఏజెంట్లతో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో నాయకులు వాసంశెట్టి గంగాధర్రావు, మజ్జి అప్పారావు, మార్తి నాగేశ్వరరావు, కాటం రజనీకాంత్, తిరగటి గుజ్గారావు, సుభాని గణేష్ రెడ్డి, మార్గాన రాము, మరిశెట్టి వెంకటేశ్వరరావు, వార్డు ఇన్ఛార్జీలు, ముఖ్య నాయకులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఏదైతే ఎలక్షన్ కమిషన్ ద్వారా జరుగుతూ ఉందో,
రాజమహేంద్రవరం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు, వార్డ్ ఇన్ఛార్జీలకు, బూత్ లెవెల్ ఏజెంట్స్ కు, కార్యకర్తలకు అందరికీ కూడా అలర్ట్ గా ఉండండి. మన వార్డ్స్ లో ఏదైతే బూత్ లెవెల్ ఆఫీసర్స్ తో పాటు వివిధ పార్టీ వాళ్ళు కూడా యాక్టివ్ గా వాళ్ళతో పాటు తిరుగుతా ఉన్నారు. వాళ్ళు కూడా ఒక సెపరేట్ యాప్లు కూడా పెట్టుకుని ఆ యొక్క డీటెయిల్స్ అన్ని కూడా వాళ్ళు అప్లోడ్ చేసుకుంటా ఉన్నారు. మనం కూడా వాళ్ళతో పాటు వెళ్తూ ఓటర్ లిస్ట్ పెట్టుకుని మన మద్దతుదారులు, మన పార్టీ సానుభూతి పరులు, మన ఓటర్స్ ఏవైతే ఉన్నాయో అవి డిలీట్ చేయించే కార్యక్రమము ఈ తెలుగుదేశం పార్టీ వాళ్ళు చేస్తా ఉన్నారు. మనం కూడా అప్రమత్తంగా ఉంది. ప్రతి వార్డ్ లో కూడా మీరందరూ కూడా బాధ్యత తీసుకోండి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. మనం ఇప్పుడు దాకా చేసిన కార్యక్రమాలు ఒక ఎత్తైతే ఇప్పుడు మనం చేయబోయే ఈ వారం 2 వారాలు కూడా చాలా కీలకము. సో ప్రతి వార్డ్ కోఆర్డినేటర్స్ కూడా మెన్షన్ చేస్తా ఉన్నా, ఇది చాలా చాలా ఇంపార్టెంట్. మీరు ఏదైతే బూత్ లెవెల్ ఆఫీసర్లు ఏదైతే తిరుగుతా ఉన్నారో వాళ్ళు పొద్దున్నుంచి సాయంత్రం దాకా ఎన్ని కంప్లీట్ చేశారు, ఆ కంప్లీట్ చేసినవి అన్ని కూడా మీరు కూడా పూర్తి డేటా తీసుకోండి. ఎవరైతే ప్రజలు ఎవరైతే వాళ్ళు నమోదు చేస్తా ఉన్నారో ప్రతి ఒక్కళ్ళు కూడా రిసిప్ట్ తీసుకునేలా, ఆ రిసిప్ట్ కూడా కాపీ మనం ఫోటో తీసుకుని మన దగ్గర పెట్టుకునే విధంగా అందరూ కూడా బాధ్యత తీసుకోవాల్సిందిగా ప్రతి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, వార్డు ఇన్ఛార్జీలకు, బూత్ లెవెల్ ఏజెంట్లకు కూడా మనం చేయాలి. ఏపీ పేపర్ మిల్లు రిటైర్డ్ ఆఫీసర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ సర్వసభ్య సమావేశం స్థానిక కృష్ణసాయి కళ్యాణ మండపంలో బుధవారం జరిగింది. ఆఫీసర్ల సాధక బాధకాలను అడిగి తెలుసుకుని భవిష్యత్ కార్యాచరణపై చర్చించారు. గోదావరి పుష్కరాలకు 12 రోజుల పాటు సేవా కార్యక్రమాలు నిర్వహించేందుకు 6 సభ్యులతో కమిటీ వేశారు. ఈ సమావేశానికి అసోసియేషన్ గౌరవ అధ్యక్షుడు సిహెచ్వి రాములు, అధ్యక్షుడు టీకే విశ్వేశ్వరరెడ్డి, సెక్రటరీ ఎస్పీఎన్ దొర, కోశాధికారి బి అప్పారావు, ఉపాధ్యక్షులు పిబిఎస్ భాస్కర శర్మ, ఎస్విబి రెడ్డి, సంయుక్త కార్యదర్శులు ఎంఆర్ఎల్ శర్మ, సిహెచ్ఎస్ వీరభద్రరావు, ఇతర కమిటీ సభ్యులు హాజరయ్యారు. అనంతరం జరిగిన మీడియా సమావేశంలో అధ్యక్షుడు డీకే విశ్వేశ్వరరెడ్డి మాట్లాడుతూ ఆఫీసర్స్ అసోసియేషన్ పటిష్టంగా ఉందని, సభ్యులందరూ ఐక్యంగా ముందుకు సాగుతూ ఎవరికి ఎటువంటి ఇబ్బంది వచ్చినా వెంటనే పరిష్కరించేందుకు చర్యలు చేపడుతున్నట్టు తెలిపారు. ఈ సమావేశానికి ఇచ్చేసినటువంటి మీడియా మిత్రులందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు ఈ సమావేశానికి సిహెచ్వి రామరాజు గారు, ఈయన పేపర్ మిల్లో సీనియర్ వైస్ ప్రెసిడెంట్గా పనిచేశారు, పేపర్ మిల్ హెడ్గా. ఆయన ఇక్కడ మాకు గౌరవ అధ్యక్షులుగా ఉన్నారు ఈ అసోసియేషన్కి. నేను అధ్యక్షుడు. ఇక్కడ స్టేజ్ మీద మన ఎస్వి రెడ్డి గారు సెక్రటరీ, అప్పారావు గారు ట్రెజరర్, ఇంకో అప్పారావు గారు ఎన్నప్పారావు ఆయన వైస్ ప్రెసిడెంట్, రంగనాథ్ గారు ఒక వైస్ ప్రెసిడెంట్, అలాగే మన భాస్కర్ శర్మ గారు ఆయన కూడా వైస్ ప్రెసిడెంట్గా ఉన్నారు. ఇక్కడ మెంబర్స్ అందరూ కూడా ఈవేళ ఇక్కడ ఈ సమావేశానికి రావటం జరిగింది. అలాగే మన ట్రాన్స్పోర్ట్ భద్రరావు గారు, భాస్కర్ గారు ఎక్స్ ప్రెసిడెంట్ ఆఫీసర్స్, సూర్యచంద్రరావు గారు, అందరూ కూడా, రామకోటేశ్వరరావు గారు. ముఖ్యంగా ఏంటంటే పేపర్ మిల్లుల్లో నిజంగా శాలరీస్ తక్కువైనప్పటికీ కూడా ఇక్కడే పనిచేయాలి, మనకు ఒక ఫ్యామిలీ అట్మాస్ఫియర్ ఉందని చెప్పి అందరూ కూడా కష్టపడి పనిచేసేవారు. ఆ టైం అంతా కూడా ఒక స్వర్ణయుగంలాగా రన్ అయ్యింది. దగ్గర 15 ఏళ్ళు 20 ఏళ్ళు పేపర్ మిల్లులో జాబ్ అంటే అది ఒక ఫ్యామిలీ జాబ్ లాగా, ఒక స్వర్ణయుగంలాగా రన్ చేయడం జరిగింది. ఆ తర్వాత అందరూ రిటైర్ అయిపోయిన తర్వాత ఇప్పుడు పేపర్ మిల్లులో ఉద్యోగం చేయటం అంటే ఒక చాలా దారుణంగా ఉంది. ఇక్కడ ఉద్యోగం చేయలేమండి, ఇక్కడ ఉద్యోగం చేయటం కంటే ఇంటికి వెళ్ళి కూలి పని చేసుకుంటే బెటర్ అనే రకంగా అక్కడ ఉన్నటువంటి ఆఫీసర్స్ కానీ వర్కర్స్ కానీ అంటున్నారు. ఆ రకమైనటువంటి పరిస్థితి ఇప్పుడు పేపర్ మిల్లులో తయారైంది. ఎందుకంటే పేపర్ మిల్లులో ఏదైనా అక్కడ ఉండే హెడ్స్ని బట్టి ఉంటుంది. ఇదివరకు మాకు పీకే సూర్య గారు అని చెప్పి ప్రెసిడెంట్గా ఉండేవారు, మన రామరాజు గారు సీనియర్ వైస్ ప్రెసిడెంట్గా ఉండేవారు. ఆ టైం అంతా కూడా దగ్గర 15 ఏళ్ళు స్వర్ణయుగంలాగా రన్ అయింది. ఇప్పుడు ఉన్నటువంటి మరి ముఖేష్ జైన్ అనే ఆయన ఇక్కడ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా ఉన్నాడు. ఈయన వచ్చిన తర్వాత చాలా ఇబ్బందులు అవకతవకలు కలుగుతున్నాయి. ముఖ్యంగా ఏంటంటే
పేపర్ మిల్లులో ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా 30 నుంచి 35 సంవత్సరాలు పనిచేసి రిటైర్ అయ్యారు. మాకు ఎవరికైనా పని ఉంది లోపల పిఎఫ్కి సంబంధించి కానీ సూపరాన్యుషన్కి సంబంధించి కానీ కన్సర్న్ సెక్షన్కి వెళ్ళాలంటే మేము వెళ్ళవాలంటాడు. గేట్ పాస్ ఎవరో గేట్ నుంచి లోపలికి రానివాడు. అలాగే ఎవరైనా ఇప్పుడు బయట ఊర్లోకి రిటైర్ అయిపోయిన తర్వాత బయట ఊర్లోకి వెళ్ళి మనం ఇక్కడ 30 ఏళ్ళు పనిచేసాం కదా, ఒకసారి రాజమండ్రికి వెళ్ళి వద్దాం, పేపర్ మిల్లు చూసి వద్దాం అని వస్తే గెస్ట్ హౌస్లో రూమ్ ఇవ్వనంటాడు. అసలు ఎంత దారుణంగా ఉందంటే. కాకినాడ జిల్లా జగ్గంపేట జూన్ 17 భూపతిపాలెం డాక్టర్ డిఎస్ రాజు ఆంధ్రప్రదేశ్ గురుకుల పాఠశాల నుండి 5 విద్యార్థులు రాజీవ్ గాంధీ విజ్ఞాన సాంకేతిక విశ్వవిద్యాలయంలో సీట్లు సాధించారు. వారిని జగ్గంపేట రావులమ్మ నగర్లోని టీజీ ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసులో ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ ఘనంగా సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. ప్రధానోపాధ్యాయుడు జి అశోక్ కుమార్, స్కూల్ చైర్మన్ గల్ల రామచంద్రరావు ఈ విజయాన్ని పాఠశాలకు గర్వకారణంగా పేర్కొన్నారు. ఈ విజయం వెనుక ఉపాధ్యాయుల కృషి, తల్లిదండ్రుల సహకారం కీలకమని ప్రధానోపాధ్యాయుడు అశోక్ కుమార్ తెలిపారు. విద్యార్థులు భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించి పాఠశాల పేరు నిలబెట్టాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో రాష్ట్ర కమ్మ కార్పొరేషన్ డైరెక్టర్ పోతుల మోహన్ రావు, బివి సుబ్బారావు, పి ప్రేమ్నాథ్, ఎస్ శ్రీను బాబు తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు చాలా సంతోషకరమైన దినం. ఎందుకంటే మా ఏపీఆర్ఎస్ భూపతిపాలెం నుంచి 5 విద్యార్థులు IIITకి ఎంపికయ్యారు. ఈ సందర్భంగా మన ప్రియతమ నాయకులు అయినటువంటి గౌరవనీయులు జగ్గంపేట శాసనసభ్యులు శ్రీ జ్యోతుల నెహ్రూ గారు మా విద్యార్థుల్ని ఘనంగా సన్మానించడం జరిగింది. మా పిల్లలందరూ నిజంగా చాలా అదృష్టవంతులు. ఇంత చిన్న వయసులోనే వాళ్ళు గౌరవనీయులైనటువంటి ఎమ్మెల్యే గారి చేత వాళ్ళు అభినందించబడ్డారు. అలాగే మా పిల్లలు ఇంకా మంచి భవిష్యత్తుని, ఉన్నత శిఖరాలని అధిరోహించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ కార్యక్రమానికి సహకరించినటువంటి మా ఎస్ఎంసి చైర్మన్ గారికి, వైస్ చైర్మన్ గారికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే ఇంతటి విజయానికి కారకులైనటువంటి మా ఉపాధ్యాయ బృందానికి కూడా అభినందనలు తెలియజేసుకుంటున్నాను. అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. యూకేటీ ఒంగోలుకి సెలెక్ట్ అయ్యాడు. జిఎస్డిఎస్ జీవి అప్పారావు ఆర్జీయూకేటీ శ్రీకాకుళంకి సెలెక్ట్ అవ్వడం జరిగింది. సింహాద్రి అభిషేక్ ఆర్జీయూకేటీ శ్రీకాకుళంకి సెలెక్ట్ అవ్వడం జరిగింది. జాగు జ్యోతి సందీప్ ఆర్జీయూకేటీ ఆర్కే వ్యాలీకి సెలెక్ట్ అవ్వడం జరిగింది. ఎలమంచిలి చందు ఆర్జీయూకేటీ ఆర్కే వ్యాలీకి ఎంపిక అవ్వడం జరిగింది. నిజంగా ఈ విద్యార్థులందరికీ మరొకసారి మా తరఫున, తల్లిదండ్రుల తరఫున, మా ఉపాధ్యాయ బృందం అందరి తరఫున అభినందనలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలపై నెల 29న ఢిల్లీ తలకోటరా స్టేడియంలో కేంద్ర కార్మిక సంఘాలు, రైతు సంఘాలు సంయుక్త పోరాట కార్యక్రమం ప్రకటిస్తాయని ఏఐటీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్ వెంకట సుబ్బయ్య పేర్కొన్నారు. బుధవారం ఆయన రాజమండ్రి విచ్చేసిన సందర్భంగా స్థానిక అంబల్ల సూర్యరావు భవన్లో పాత్రికేయ సమావేశంలో మాట్లాడారు. చంద్రబాబు నాయుడుకి అమరావతి ధ్యాస తప్ప ఈ రాష్ట్రంలో అనేక కార్మిక సమస్యల మీద ఆయనకు దృష్టి లేదని పేర్కొన్నారు. గత ఎన్నికల్లో కార్మికుల కోసం అనేక హామీలు ఇచ్చారని, ప్రధానంగా అవుట్సోర్సింగ్ కార్మికులకు క్రమక్రమంగా రెగ్యులర్ చేస్తామని, 12 PRCని వెంటనే విడుదల చేస్తామని ఇలా కలుబొలి కబుర్లు చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటి వరకు ఏ ఒక్క కార్మిక సంక్షేమం కోసం పనిచేయలేదని, మాట్లాడలేదని విమర్శించారు. ఇంకా విలేకరుల సమావేశంలో ఏటీయూసీ రాష్ట్ర ఉపాధ్యక్షులు తాటిపాక మధు, జిల్లా ప్రధాన కార్యదర్శి కె రాంబాబు, వర్కింగ్ ప్రెసిడెంట్ అల్లం వెంకటేశ్వరరావు, జిల్లా ఉపాధ్యక్షులు వి కొండలరావు పాల్గొన్నారు. నమస్కారం. ఇవాళ రాజమండ్రి ఏఐటీయూసీ కార్యాలయంలో జరుగుతున్నటువంటి పత్రికా సమావేశంలో మా రాష్ట్ర ఉపాధ్యక్షులు తాటిపాక మధు, అదేవిధంగా మాకు రాష్ట్ర కోశాధికారి బివి కొండలరావు గారు, అదేవిధంగా మా ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి కె రాంబాబు గారు, అదేవిధంగా కొండలరావు గారు, ఈశ్వర్ గారు, వెంకటేశ్వరరావు గారు అందరూ కూడా నాతో పాటు ప్రెస్ మీట్లో పాల్గొంటున్నారు. ముఖ్యంగా ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ఏదైతే ఉందో ఢిల్లీలో నిన్న చేసినటువంటి వ్యాఖ్యలు అది చాలా బాగలేదు. ఎందుకంటే ఆయన ఢిల్లీలో కేంద్ర ప్రభుత్వం దగ్గర దక్షిణాది రాష్ట్రాల నాయకులందరూ కూడా సాగిలపడి నమస్కారం చేస్తామని చెప్తాడు. ఇప్పుడు ఆయనే ఈరోజు ప్రకటన చేశాడు. ఎందుకంటే జీబీ రామ్జీ పథకాన్ని ఏదైతే మహాత్మా గాంధీ జాతీయ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్ ఉందో, నిన్న నరేగాకు సంబంధించి గతంలో అది చాలా బాగా నడిచింది.
అది స్వతంత్ర సముపార్జన చేసినటువంటి జాతిపిత బాబూజీ పేరు మహాత్మా గాంధీ పేరుతో పెట్టారు. మరి అటువంటి మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని పేరు మార్చి జీబీ రామ్జీ అనేటువంటి దాన్ని ప్రవేశపెడితే మరి ఆయన కొంతమంది మరి ఆయన కామన్ సెన్స్ ఉందో లేదో మళ్ళీ ఈరోజు ఆంధ్రప్రదేశ్లో అనంతపురం నుంచే ప్రారంభిస్తామని చెప్తారు. ఇది చాలా దారుణం. ఇటీవల నేను నిన్ననే భారత కమ్యూనిస్ట్ పార్టీ ఆధ్వర్యంలో కూడా జీబీజీ రామ్జీని రద్దు చేయాలని, మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని కొనసాగించాలని వేలాది మందితో బండ్లపల్లిలో ఉంచి ర్యాలీ పాదయాత్ర జరిగినాయి. మరి దాని కూడా వాళ్ళు గౌరవనీయులు రాజమండ్రి శాసనసభ్యులు ఆదిరెడ్డి శ్రీనివాస్ గారికి, రూరల్ శాసనసభ్యులు గౌరవ్ చౌదరి గారికి, కందుడు దుర్గేష్ గారికి మా చిన్న విన్నపం. అయ్యా ఎమ్మెల్యే వాసు గారు, మీరు ఎక్కడికి వెళ్ళినా నాకు జట్టు సంఘం హమాలి కార్మికులని చాలా ఇష్టమని మీరు ఎప్పుడు చెప్తూ ఉంటారు. కానీ ఒకే ఒక రిక్వెస్ట్, ఆ జట్ల సంఘాన్ని, దేశంలోనే అత్యుత్తమ కమిషన్ల జట్ల సంఘాన్ని నిర్మించింది చిట్టూరి ప్రభాకర్ చౌదరి గారు. ఆయన కార్మిక నేత, కార్మిక నాయకుడు. గోదావరి పుష్కరాల్లో 14 విగ్రహాలు మీరు అప్పుడే పేపర్ లైన్లు ఇచ్చి అన్ని ఒకటి ఏర్పాటు చేస్తున్నారు. ఇంత ముందే మీకు మేము చెప్పాము, దయచేసి ఒక మహోజ్వల కార్మిక నాయకుడు, ఆదర్శ కార్మిక నాయకుడు చిట్టూరి ప్రభాకర్ చౌదరి విగ్రహాన్ని ఆ గోదావరి గట్టు మీద ఉంచాలని, లేదా రెడ్డి మీద ఏర్పాటు చేయాలని కోరుతున్నాం. జిల్లా కలెక్టర్ గారు కూడా ఉదయం 9:30కి రామకృష్ణ గారితో కలెక్టర్ గారు ఫోన్ చేయించాను. ఎందుకంటే ఉన్న మేస్త్రులు 2000 మంది కార్మికులు చౌదరి గారి విగ్రహం కోరుతారు కాబట్టి ఆ సంఘం నాయకులు కృష్ణ గారు ఇక్కడే ఉన్నారు. దయచేసి ఆయన విగ్రహాన్ని త్వరగా ఏర్పాటు చేయాలని కోరుతున్నాం. మిత్రులారా, ఈరోజు దేశంలో కార్మికులు చాలా ఇబ్బందులకు గురవుతున్నారు. వీటిని సరిచేయకుండా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు 4 లేబర్ కోడ్లను తీసుకొచ్చి కార్మికుల్ని, ఉద్యోగస్తుల్ని తీవ్ర ఇబ్బందులకు గురి చేసేటువంటి పరిస్థితి. వీటిని ఎదుర్కోవడానికి రేపు 29వ తారీఖున ఢిల్లీలో కాల్కటోరా స్టేడియంలో దాదాపు అన్ని ట్రేడ్ యూనియన్లు, 9 సెంట్రల్ ట్రేడ్ యూనియన్లు, 154 యూనియన్లు, అసోసియేషన్స్ కలిపి సమావేశాన్ని జరుపుకుంటున్నాం. ఆ సమావేశంలో రాబోయేటువంటి కాలంలో కార్మికులు ఏ విధమైనటువంటి ఉద్యమాలు చేపట్టాలి, ప్రభుత్వం ఈ 4 లేబర్ కోడ్లను రద్దు చేసి మొత్తం లేబర్ యాక్ట్ని మళ్లీ తిరిగి తీసుకురావాలనేటువంటి కృతనిశ్చయంతో దేశంలో ఉన్నటువంటి కార్మికులందరూ కూడా ఏకదాటి మీదకి తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తున్నాం. మేము ఖచ్చితంగా దేశంలో ఉన్నటువంటి కార్మికులందరూ కూడా ఏకమవుతారు. కార్మికులందరూ ఏకమయ్యి ఈ ప్రభుత్వ విధానాలని తిప్పికొట్టేటువంటి పరిస్థితి ఖచ్చితంగా ఉంటుంది. రాజకీయ నిర్ణయాలు కూడా తీసుకునేటువంటి పరిస్థితి వాళ్ళ కార్మికుల మీద ఉన్నది. ఖచ్చితంగా వాళ్ళ కార్మికులకు వ్యతిరేకంగా ఉన్నటువంటి ప్రభుత్వాలని గద్దెదించి కార్మికులకు అనుకూలంగా ఉన్నటువంటి ప్రభుత్వాలని గద్దెనెక్కించేటువంటి పరిస్థితి కార్మికులు వాళ్ళు తీసుకునేటువంటి పరిస్థితి ఉన్నది. కాబట్టి కార్మికులందరూ రాజమహేంద్రవరం రూరల్ కడియం మండలం కడియపులంక గ్రామంలో అత్యంత వైభవంగా జరిగిన శ్రీవాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి దివ్య విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ పోలిట్ బ్యూరో సభ్యులు, రూరల్ శాసనసభ్యులు గోరంట్ల బుచ్చయ్య చౌదరి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఆలయానికి విచ్చేసిన ఎమ్మెల్యే గోరంట్లకు ఆలయ నిర్వాహకులు, అర్చకులు పూర్ణకుంభంతో ఘన స్వాగతం పలికారు. అనంతరం ఎమ్మెల్యే గోరంట్ల అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించి ప్రత్యేక పూజలు చేశారు. వారితో పాటు మండల తెదేపా అధ్యక్షులు వెలుగుబంటి రఘురాం, ఏపీ ఐఏసీ డైరెక్టర్ మార్గాని సత్యనారాయణ, ఏఎంసీ వైస్ చైర్మన్ పూడపాటి గోపి, మాజీ ఎంపీపీ మార్గాని లక్ష్మి, పాటంశెట్టి రామ్జీ, సత్తి వెంకటగిరి, ఆలయ కమిటీ సభ్యులు, వైశ్య సంఘం సభ్యులు పాల్గొన్నారు. జై వాసవి, జై వాసవి, జై వాసవి, జై వాసవి, జై వాసవి, జై వాసవి, జై వాసవి. అమ్మా ఉండండి ఒకసారి కొంచెం వెనుక్కోండి అమ్మా.
వాసవి మాతకు వాసవి మాతకు వాసవి మాతకు వాసవి మాతకు వాసవి మాతకు జగన్మాత వాసవి మాతకు ఎక్కడికి అంకుల్ గారు మోసం ఆగండి అంకుల్ గారు ఒకసారి మీరు అనుకున్నాను అమ్మ దారి ఎలా వచ్చిందమ్మా వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. రాజమండ్రిలో ఘనంగా 2 నమ్మకం అభివృద్ధి సంక్షేమం జిల్లా స్థాయి వేడుకలు. మంత్రి నిమ్మల రామానాయుడు, పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్. కార్మికుల సమస్యలపై నెల 29న ఢిల్లీలో కేంద్ర కార్మిక ఐక్య కార్యాచరణ. ఏఐటీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్ వెంకట సుబ్బయ్య. పేపర్ మిల్లు మూతపడుతుందనే ఆందోళన వద్దు. రిటైర్డ్ ఆఫీసర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు డీకే విశ్వేశ్వరరెడ్డి. ఇది రోజు బులెటిన్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.